నమస్తే అండి. నేనైతే ఈరోజు దోసకాయ పచ్చిరొయ్యల కూర చేశాను. ఇది మనం అన్నంలో కన్నా తినొచ్చు, లేదా చపాతీలో కన్నా బాగుంటుంది. ఇది ఎలా చేశానో చూపిస్తానండి. మొదటగా రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. అలాగే రొయ్యల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు కోసి మొత్తం ఉప్పు, కారం, నూనె అన్నీ వేసి కలిపెట్టి నీరంతా ఎనికే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆ నీరంతా ఎనికిన తర్వాత దోసకాయలు చక్కగా చిన్న ముక్కలు కోసి పెట్టుకొని టమాటాలు, అల్లం చిన్నులపాయ కూడా వేసుకోవాలండి. దగ్గరికి ఇనికిన తర్వాత అంటే దోసకాయలు టమాటాలు మగ్గిపోతాయి. అప్పుడు మనం కావాల్సిన వాటర్ పోసుకొని ఇంకా చెక్క, లవంగా కూడా మనం పొడి వేసుకోవచ్చండి. మా కారంలో అన్ని ధనియాలు అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. ఇంకంతేనండి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవటమే. చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాగా మనం దోసకాయ కాదండి, గోంగూర వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా పచ్చి రొయ్యల్లో బాగుంటుంది.